శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. రైట్. కమింగ్ టు ఏప్రిల్ మాసం, జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, ఈ 2026 ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకోండి. ఈ నెల మీ జీవితంలో ఆర్థికంగా నిర్ణయాలు, సంబంధాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఒక చిన్న అవకాశం మీ ఆర్థిక స్థితిని ఇట్టే మార్చేయబోతుంది, పూర్తిగా మార్చే శక్తి కలుగుతుంది. కొంచెం ధనలాభం అని అనుకుంటున్నారు, అది చాలా రాబోతుంది. కొందరికి ఆర్థిక ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని నిలదొక్కుంటారు. ఈ నెల గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, శని మరియు రాహు మీనరాశిలో ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ధనం, కుటుంబ విషయంలో కాస్త ప్రెషర్ ఉంటుంది. కేతు కన్యా రాశిలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనుకోని మార్పులు, రహస్య పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యం పట్ల కూడా ఇబ్బంది వచ్చాయి. గురువు మిథున రాశిలో పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానం, విద్య, సృజనాత్మకత ఎదుగుదల, ఆరోగ్యం, ఆర్థికం అన్ని రకాలుగా ఎదుగుతారు. గురు చూసిన కోటి లాభం అన్నారు. అందులో రాశి గురు భగవానుడు ఈ సంవత్సరం రాజు. మళ్ళీ చెప్తున్నా కుంభరాశి మిత్రులారా, గురు చూసిన కోటి లాభం అది ఎవరికి ఉందంటే అది కుంభరాశికే. మరి ఏళ్ళనాటి శని యొక్క అవసానంలో ఉన్నాం కదండి. అంటే ఏళ్ళనాటి శనిలో 7 సంవత్సరాల ఆట ఆడుకుంటాడు. ఎలా అంటే ఒక చెరుకు మిషన్లో చెరుకు వేస్తే ఎలా పిప్పి 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 అయిపోతుందో, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా అన్ని రకాలుగా నలిగిపోయి భగవంతుడా చెప్పాలా చెప్పకూడదా, మింగాలా మింగకూడదా, కక్కాలా కక్కకూడదా, చావాలా బతకాలా అని అలా తాపత్రయం అయ్యారు కదా. వాటన్నిటికీ బిగ్ ఫుల్ స్టాప్. ఈ 6 నెలలు పోతూ పోతూ భగవంతుడు శని భగవానుడు ఏవేమి నష్టపోయారో దానికి 1000 రెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కుంభరాశి మిత్రులారా, రాసి పెట్టుకోండి, మీ అదృష్టం స్టార్ట్ అయ్యింది. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ నెగిటివ్స్ కాదు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, మేము ఇలాగే ఉన్నాం. మీరు ప్రయత్నం చేసి చూడండి సార్, ఎన్ని వస్తాయో. దీనికి ఒక చిన్న ప్రయత్నం కూడా ఒకటి చెప్పాలి. బాగా ఐడియాలజీ ఉంది, అతనికి ఆర్థికమైనటువంటి సపోర్ట్ లేదు, ఏదైనా ఎదగాలి అనే దానికోసం అతను ప్రయత్నం చేస్తూ ఉంటారు, పెట్టుబడి పెట్టేవాడి కోసం. బాగా ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటారు, ఐడియాలజీ ఇచ్చినా కూడా దీనిలో వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి అని తాపత్రయపడుతూ ఉంటారు. కుంభరాశి మిత్రులు ఎలా తెలుసా, వాళ్ళ దగ్గర ఐడియాలజీ ఉంటుంది, డబ్బు ఉండదు, ఏం వ్యాపారం చేయాలో తెలియదు, కానీ ఎదగాలని ఒక కసి ఉంటుంది. పోతారు, ఒక షాప్ ఏదో తిప్పలు పడి రెంట్ తీసేసుకుంటారు. అప్పుడు కూర్చొని ఆలోచిస్తారు, నేను ఇక్కడ ఏ వ్యాపారం చేయాలి, దీనికి పెట్టుబడి ఎక్కడా అని ఏదో రకంగా ప్రయత్నం చేస్తారు, సక్సెస్ చేసుకొని వస్తారు. అదే కుంభరాశి మిత్రులు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఉద్యోగస్తుల పనిలో స్థిరత్వం మిశ్రమంగా ఉంటుంది, కొన్ని రోజులు ఓపిక పెట్టండి, అలా 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 వచ్చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి, పై అధికారం నుంచి ప్రశంసలు వస్తాయి, పదోన్నతి అవకాశాలు నిదానంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి స్థిరత్వం, ప్రగతి అద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్, రీసెర్చ్ సైంటిస్ట్, వీళ్ళకందరికీ చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా వ్యాపారస్తులకి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఈ కామర్స్ ద్వారా పొందుతారు, మల్టిపుల్ బ్రాంచెస్, ఫ్రాంచైజ్ అలా పెంచుకుంటూ పోతారు మీ యొక్క వ్యాపారాన్ని. భాగస్వామి వ్యాపారాల్లో అపోహలు వద్దు,
పార్ట్నర్షిప్ తీసుకోండి. తప్పకుండా మీరు 24 గంటల సేపు కష్టపడుతున్నారంటే సింగిల్గా పార్ట్నర్షిప్ తీసుకోగానే 12 గంటల సేపు మీకు సమయం దొరికింది. ఆర్థికమైనటువంటి సపోర్ట్ కూడా దొరుకుతుంది కాబట్టి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ఆర్థికంగా ఆదాయం ఉన్న ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి పాత డెట్స్, చిట్ ఫండ్స్, బ్యాంక్ ఈఎంఐస్ ఇవన్నీ అన్ని ఓడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, స్ట్రెస్ అవన్నీ తొలగిపోతాయి. ఏ రంగం వారు బలపెడతారంటే ఫుడ్ రంగం వారు బాగా బలపడతారు. ఈ యొక్క మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడికల్ షాప్, హాస్పిటల్స్ వీళ్ళు బాగుపడతారు. వస్త్ర ధృవీకరణ వాళ్ళు, ఈ ఎలక్ట్రానిక్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి లాభాలు పడతారు. షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల హెచ్చు తగ్గులు ఉన్నా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. టెక్నాలజీ, క్రియేటివ్ రంగాల్లో చాలా చలనం ఉంది కాబట్టి చూసి పెట్టండి. రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికి మధ్యస్థంగా ఉంటుంది. మీరు అమ్మాలనుకున్న ఆస్తికి రేటు రాదు. కొత్త పెట్టుబడులు ఆలోచించకండి. రియల్ ఎస్టేట్లో కాస్త ఉండండి. కోర్టు విషయాల్లో అనుకోని మలుపులు వస్తాయి. కొన్ని విషయాల్లో మీకు అనుకూలం రావచ్చు, కానీ పేషెన్స్ అవసరం. కొంచెం స్లోగా వస్తుంది, కానీ పాజిటివ్గానే ఉంటుంది. జాగ్రత్త. కుటుంబ విషయంలో, డబ్బుల విషయాల్లో విభేదాలు రావచ్చు. దాంపత్య జీవితంలో సహనం అవసరం. అన్నదమ్ములు దగ్గర వచ్చేటప్పటికీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కుటుంబంలో తగాదాలు. ఇక్కడ మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంది. కొన్ని గ్రహాలు నెగిటివ్గా ఉంది కాబట్టి అన్నదమ్ముల వల్ల అవమానాలు లేదా ఇబ్బందులు, లేదా వాళ్ళ ద్వారా ఆస్తి నష్టాలు, లేదా వాళ్ళ ద్వారా ఒకరికొకరు మాట పట్టింపు లేకుండా పోవడాలు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. ఇంకా విద్యార్థులకి మంచి సమయం. సృజనాత్మకం పెరుగుతుంది. అద్భుతమైనటువంటి పోటీ పరీక్షల్లో లాభం పొందుతారు. విదేశీ అవకాశాలు, నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు. వ్యాపారంలో ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో. గెట్ రెడీ. ఏమైనా రిజిస్టర్ చేసుకోండి. మంచి రోజులు రాబోతున్నాయి సంపాదించుకోవడానికి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు. ఈ నెల ఒక దాగి ఉన్న అదృష్టం ఉంది. గెట్ రెడీ. ప్రయత్నం చేయండి. నటీనటులారా, ఒక మంచి పరిచయం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు తీసే ఒక సినిమానో లేదా ఒక చిన్నదో ఓటీటీలో కూడా మంచి పేరు తెచ్చే అవకాశాలు బాగున్నాయి. సృజనాత్మక ఐడియా వస్తుంది మీకు. భవిష్యత్తులో పెద్ద లాభాన్ని, పెద్ద బిగ్ స్క్రీన్ లాభం సంపాదించే అవకాశాలకి ఇప్పుడు ఒక పునాది అని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకైతే సగటు ఫలితాల కంటే అద్భుతమైనటువంటి ఫలితాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యం, గొంతు, నరాలకు సంబంధించిన సమస్యలు కనబడుతున్నాయి. జీర్ణ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, జాగ్రత్త. ఆహార నియంత్రణ అవసరం. యోగా, కొంచెం మెడిటేషన్, ఫిజియోథెరపీ లాంటిది కూడా కొంచెం అవసరం కూడా ఇక్కడ ఉంది. ఈ నెలంతా కూడా మీకు నీలం రంగు, నలుపు రంగు చాలా కలిసి వస్తుంది. అదృష్ట తేదీ 4, 13, 22 ఇవన్నీ కలిసి వస్తాయి. అదృష్ట రోజు శనివారం. అదృష్ట సంఖ్య 7 మీకు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటి? శని భగవానుడు పోతూ మేలు చేయబోతున్నాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతగా ఒక గ్రాటిట్యూడ్ ఇచ్చే విధంగా శని భగవానుని ప్రార్థన చేయండి. నువ్వులతో చేసినటువంటి పులిహోర అంటారు చూస్తారా, నువ్వుల అన్నం అంటారు. ఈ నువ్వుల అన్నాన్ని తయారు చేసి పేదవాళ్ళకి పంచండి. ఆకలి ఉన్న వాళ్ళకి పంచండి. మీ చేత్తో పంచండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ప్రతి శనివారం చేయండి. అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. సుందరాకాండ పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సూర్యుడికి మీ చేతులతో నీళ్లు వదలండి, అర్ఘ్యం వదలండి. ఆరోగ్యం బాగా ఉంటుంది. గురుగారు, ఇంకా కొంచెం శీఘ్ర ఫలితాన్ని పొందడానికి ఏం కావాలంటే శని యొక్క ప్రీతి పొందడానికి కరుంగాళి శనికి చాలా ఇష్టమైనటువంటి యొక్క మాల కదా. ఈ 48 రోజులు చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసినటువంటి ఈ యొక్క కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన వాళ్ళు డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. గురుగారు, గోచార ప్రకారంగా కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువు గారిని సంప్రదించండి. లేదు గురుగారు, మీ దగ్గర మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ వివరాలన్నీ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయ్. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి.
వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. స్వామియే శరణమయ్యప్ప. ఏప్రిల్ 1వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మామిడి తోరణం పూలతో అలంకరించి స్వామివారికి అభిషేక ఆరాధన చేసి, పడి పూజలు చేసి, అన్నదానం చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందని. మన పిల్లలకి పుట్టినరోజు అయితే, మీ పుట్టినరోజు అయితే ఎలా చేస్తారో అలా ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. శబరిమలలో కూడా ఆరాటు మహోత్సవం, పంపా నదికి స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆరాటు మహోత్సవం చేస్తారు. అదేవిధంగా మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయంలో ఏప్రిల్ 1, 26, 2026 బుధవారం నాడు ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అష్టాభిషేకం, ఆరాట్ భక్తులచే స్వయంగా అభిషేక ఆరాధన చేసి అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. మీ అందరి కోసం అయ్యప్ప స్వామి వారు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖున అద్భుతంగా జరగబోయే అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలు పడిపూజకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో అలిపిరి, కపటతీర్థం, జీవకోన అని కంటిన్యూగా ఉండే ఆ కొండ చర్యల కింద జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలుగా కొలువై ఉన్నారు. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి తప్పక జీవకోణాన్ని మీరు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి ఒక దేవాలయం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఆయన పుట్టినరోజుకి రండి. మీ జీవితం అంతా పుట్టినరోజులాగా చేస్తూనే ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాత రాసి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విజయోస్తు. చాలా మందికి ఒక ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు, కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేస్తామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా, ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టమవుతుంది, సంబంధాల పరీక్షలు లోపమవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు.
శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్న, అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు. శని 7వ స్థానంలో కూర్చున్నాడు. శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. ఆయన రౌద్రంగా ఉన్న ఆ స్వామి వారిని శివుడికి ఎలా అభిషేకం అంటే చాలా ఇష్టం. ఆ తైలంతో అభిషేకం చేయడం వల్ల కర్మ వ్యాధులు తొలగుతాయండి. అందుకని శని భగవానుడు నాకు తైలాభిషేకం చేయండి, మీ వ్యాధులన్నీ తీర్చుకోండి అని అంటున్నాడు. కాబట్టి తైలాభిషేకం చేస్తే శనీశ్వరుడు ఆనందపడతాడు. అందులో ప్రత్యేకించి శనివారం తల మీదకెళ్ళి నూనె పోయడం కాదు, మళ్ళీ అందరూ తెలుసుకోవాలి, శని పాదాలకు నూనె పోయాలి. ఇది చాలా మంది తెలియకుండా చేస్తారు. విజయోస్తు. మళ్ళీ అగరబత్తి తీసుకుపోయి ఆ దేవుడు పాదాల దగ్గర ఇట్లా ఒత్తి దీపం మంట పెడతారు. ఆ మంటకు నువ్వు పూజ చేసి నన్ను నా సీటుకే ఎసురు పెడుతున్నావురా అనుకుంటారు. దూరంగా పెట్టాలి నూనె. ఇవన్నీ కూడా జాగ్రత్త. విజయోస్తు. శనిదేవుని యొక్క పూజకు ఉత్తమమైనటువంటి సమయం ప్రాతకాలం చేసుకోవచ్చు. రాహుకాల దీపాలు పెట్టడం చాలా మంచిది. శని భగవానుడికి 9, 10:30 రాహుకాలం కాబట్టి శనివారం రోజు ఆ రోజు చేస్తే చాలా విశేషంగా ఆ సమయంలో ఉంటారు. ఆ సమయంలో ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి, ఒక క్లాత్, నల్లని క్లాత్ తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసుకొని నల్ల దారంతో ఒక ఉండ చుట్టండి. ఇటు ఒక చిప్పలో అటు ఒక చిప్పలో ఒక్కొక్కటి వేసి నువ్వుల నూనె వేసి అక్కడ వేసి ప్రదక్షిణ దీపం వెలిగించుకోవచ్చు. దూరంలో 19 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రయాణం 19 సంవత్సరాలు. ఏళ్నాడు శని 7.5 సంవత్సరాలు, అష్టమ శని 4 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, కంఠ శని, జన్మస్థానిలో అంతా ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో స్వామివారికి కొబ్బరి చిప్పతో నూనె వేసి శనివారంలో రాహుకాల సమయంలో దీపం వెలిగిస్తే చాలా విశేషం అంటారు. ఆ సమయంలో ఒక బెల్లం ముక్క కూడా పెట్టాలి అని అంటున్నారు. పెడితే చాలా మంచిది, విశేషం. గురుగారు మీరు ప్రదక్షిణల గురించి చెప్పారు. మరి శనిదేవుని ప్రీతి చేయడానికి మేము ఏమైనా మంత్రం చెప్పాలా? దీనికి ఏమైనా ఉంటాయంట. నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. తర్వాత ఏం చేస్తారు? కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మందః ప్రచోదయాత్. ఇవన్నీ అయిన తర్వాత ఆయన దగ్గర మనం ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయ తే నమః. ఆయన దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాం? దేహి మే బుద్ధి వైశిష్ట్యం. స్వామి నా బుద్ధి చెడిపోయినట్టు కనబడుతుంది, నాకు మంచి ఆ బుద్ధి ఇవ్వండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం. నేను ఆహార అలవాట్ల ద్వారా నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను, నాకు మంచి ఆరోగ్యాన్ని. దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం. ఆ స్వామి దగ్గర ఆనందాన్ని కల్పించండి స్వామి. ఎప్పుడు ఏదో నెగిటివ్ దృష్టితో నేను ఎప్పుడు నెగిటివ్గా ఆనందం లేకుండా స్ట్రెస్ అవుతున్నాను, నాకు ఆనందాన్ని ఇవ్వండి అని చెప్పి ఇలా ప్రార్థన చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారండి శని భగవానుడు. విజయోస్తు.